Did you understand this? Clear everyone? ఇంకా కొద్ది రిక్వైర్మెంట్ ఉంది. అంటే ఈ టేబుల్కి కొన్ని ఎక్స్ట్రా రికార్డ్స్ పెట్టాను. ఓకేనా? ఈ టేబుల్కి ఎక్స్ట్రా రికార్డ్స్ పెడితే ఏమవుతుంది, నా సేమ్ లాజిక్ రన్ అయితే ఏమవుతుంది, ఇంటర్ టేబుల్కి ఏమవుతుంది అప్పుడు ఇంటర్ టేబుల్కి అన్నీ వస్తాయి. అంటే ఎన్ని రికార్డ్స్, అరౌండ్ 9, 8 అన్ని రికార్డ్స్ వస్తున్నాయి. కానీ నువ్వు ఎన్ని వాడతావు? బట్ విల్ యూజింగ్ ఓన్లీ 3. వై ఓన్లీ 3? వై నాట్ అదర్స్? Because my source is giving me only 100, 200, 300. Because my source package has got only 100, 200, 300 cells. అర్థమైంది నా పాయింట్. నేను ఏం చేయబోతున్నాను, ఇఫ్ ఐ జస్ట్ డూ ఇట్ లైక్ దిస్, మళ్ళీ డిబగ్లోకి వెళ్తే నీకు అర్థం. స్టార్ట్ అవుతుంది కదా, ఐటాప్లో ఎంత ఉంది? 0 రికార్డ్స్. ఇది సెలెక్ట్ స్టేట్మెంట్ రన్ కాగానే ఎన్ని రికార్డ్స్ వస్తుంది? ఏంటికే తెలండి 8 రికార్డ్స్. నాకు కావాల్సింది ఎంత? 3. అంటే నేను ఇక్కడ ప్రాక్టీస్కి 8 to 3 పెడుతున్నాను. రియల్ టైంలో నీకు ఇట్లా మిలియన్స్ డేటా హ్యూజ్లో ఉంటుంది. 3కి 8కి పెద్ద తేడా కనపడకపోవచ్చు. లెట్స్ సే మై టేబుల్ హెస్ గాట్ 5 lakh records, but you start out needs only 5 records from it. Does it really make sense to read only 5? Makes sense to read 5. Yes or no boss? అది నా రిక్వైర్మెంట్. ఓకేనన్నా? అర్థమైందన్న నాకు. అంటే నేను ఏం చేయాలనుకున్నానంటే చూడు, ఈ స్టార్ట్ రొటీన్లో ఐఎమ్ రైటింగ్ కోడ్ టు ఫిల్ డేటా ఇంటది. స్టార్ట్ రొటీన్లో ఏం రాసినా ఇంగ్లీష్లో చెప్పు. ఇంతకుముందు ఏం చేసాం? సెలెక్ట్ ఆల్ ది select all the data from db table z sls org underscore map. అంతే ఇంగ్లీష్లో నేను రాసింది అదే. నువ్వు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ద select all the data from database table so and so and put the data into what? iTab into temporary internal table. ఇదేనా ఇంగ్లీష్లో నువ్వు చేసిన అంతేనా? సెలెక్ట్ ఆల్ ద డేటా ఫ్రమ్ database table sales org and put the data into temporary table what? iTab. ఇంత నువ్వు చేసింది. కానీ నాకేముంటే స్లైట్గా తేడా జరగాలి. చూడు ఏం చేసి select all the columns data from this database table and put that in temporary table. ఇది జాయిన్ చేస్తున్నాను. ఓకే, వేర్
వేర్ అని పెట్టేసి ఏంది నా కండిషన్ ఏందన్న వేర్ read data from the table into internal table only where based on the entries in my source package. And all the records of data packet will come into the source package. Source నుంచి ఏ రికార్డ్స్ వస్తున్నాయో ఏ టేబుల్ వచ్చాయి సోర్స్ ప్యాకేజ్ టేబుల్ వచ్చి కూర్చుంటున్నా ఆటోమేటిక్గా. ఈ టేబుల్లో సేల్స్ ఆర్ కాలమ్స్ ఏమున్నాయో దానికి సంబంధించి తీసుకొచ్చుకుంటా అన్నీ వద్దు నాకు. అర్థమైంది? రీడ్ డేటా ఫ్రమ్ ద డేటాబేస్ టేబుల్ సేల్స్ ఆర్ మ్యాప్ ఇంటూ ఇంటర్నల్ టేబుల్ ఓన్లీ ఫర్ దోస్ ఎంట్రీస్ వేర్ మై సేల్స్ ఆర్ ఇన్ మై వాట్ సోర్స్ ప్యాకేజ్ మ్యాచెస్. సోర్స్ ప్యాకేజ్లో ఉన్న సేల్స్ ఆర్ కాలంలో ఏం వాల్యూస్ ఉన్నా ఆ వాల్యూస్ మ్యాచ్ అయ్యేవే తీసుకొచ్చుకుంటా, వేరే వద్దున. డస్ ఇట్ మేక్ సెన్స్? ఇంగ్లీష్లో ఫర్గెట్ అబౌట్ అబ్బాస్. డిడ్ ఇట్ మేక్ సెన్స్? ఊరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ అంటే ఆ టేబుల్లో ఉన్న ఇఫ్ ఐ గోట్ ఎన్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఐ గెట్ ఆల్ ది మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఇంటూ మై ఇంటర్నల్ టేబుల్. డజన్ యూ విల్ గెట్ రియల్ టైంలో. మొన్న కూడా ఒక మీ ముందు లాంగ్ బ్యాచ్ అతను ఒక అతను వచ్చినాడు. సరే ఒక ఇష్యూ వచ్చింది, ఎంతైనా సాల్వ్ కావడం వచ్చినాడు. చూస్తే ఆ రొటీన్లో డంప్కి వెళ్తాం. యూ హ్యావ్ సీన్ డంప్ ఎనీ టైమ్. ST22 డంప్కి వెళ్తుంది. ఏమని? సైజు ఫుల్ అయిపోయింది, ఇట్ వాజ్ ఫుల్ సైజ్ అని. ఎందుకంటే ఏడు వన్ ఇంటర్నల్ టేబుల్ ఇట్లే సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంది, సెలెక్ట్ సో అని ఫ్రమ్ టేబుల్ అని పెట్టినాడు. ఆ టేబుల్లో 19 కోట్ల రికార్డులు, 19 crores రికార్డ్స్ వర్ దేర్. అండ్ he was having a select running on that 19 crores and is trying to put that into some temporary table and it is failing. డంప్కి వెళ్ళిపోతాం. ఓకేనా బాస్? వచ్చినాడు అన్న, ఎత్తిపోతుంది, ఇష్యూ ఎస్కలేట్ అయిపోయింది అని వచ్చినాడు. ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ ఏదాని మీద చేస్తున్నాడు నేను కొద్దిగా గమనించిన. సెలెక్ట్ ఉంది, షార్ట్ డంప్లోకి వెళ్తే ఆ సెలెక్ట్ దగ్గర చూపించింది. ఆ సెలెక్ట్ స్టేట్మెంట్కి వెళ్ళినాను. వెళ్ళి ఆ సెలెక్ట్లో అబ్జర్వ్ చేస్తే సెలెక్ట్ సో ఫ్రమ్ అని ఉంది కదా, ఆ ఫ్రమ్ పేరు ఎలా ఉందంటే /BIC/B000687 సమ్ 000 ఏదో నెంబర్ ఉండింది. ఓకే, ఏదో తేడా కొడుతుంది, ఇది ఏం టేబుల్ రబ్బోదని చూస్తే ఆ టేబుల్ నేను ఐ ఓపెన్ దిస్ ఇన్ SC11 అండ్ ఇన్ ది డిస్క్రిప్షన్ ఐ కుడ్ సీ డేటా సోర్స్ ఆఫ్ అని అంటే అర్థమైపోయా. ఈజ్ రీడింగ్ ఫ్రమ్ PSA టేబుల్. వీళ్ళు PSA టేబుల్ ఈ సేమ్ మనం ఎట్లయితే జెడ్ సేల్స్ ఆర్ మ్యాప్ పెట్టాం, వాడు వేరే PSA టేబుల్ పట్టుకున్నాడు. ఈజ్ డూయింగ్ సెలెక్ట్ ఆన్ PSA టేబుల్. ఆ PSA టేబుల్కి మంత్లీ లోడ్ వన్స్ రన్ అవుతుంది. ఓకేనన్నా? మంత్లీ లోడ్ వన్స్ వాడేమన్నా అంటే, అన్న మేము ఇది 2011లో స్టార్ట్ చేసినాం, ఇంత ఒకసారి కూడా ఫెయిల్ కాదు, ఈరోజు ఫెయిల్ అవుతుంది అన్న అంటే, నేనంటే డేటా ఎక్కువ ఉందిరా అని అంటే, అన్న అట్లంటే మరి ముందన్నా ఫెయిల్ కావాలి కదన్నా అన్నాడు. అంతే ఆయన లాజిక్ కరెక్ట్గా, డేటా ఎక్కువ ఫెయిల్ అవుతుంది అంటే మరి ముందు ఎందుకు ఫెయిల్ కాలేదు అన్న నాకంటే, సరే చూసాం అది నాకు అర్థం. ఐ అండర్స్టూడ్ ఇట్స్ PSA టేబుల్. అండ్ వెన్ ఐ స్టార్ట్ సీయింగ్ ద మానిటర్ ఆఫ్ దట్ ఇన్ఫో ప్యాకేజ్ ఎట్లా వచ్చిందంటే 2011 డిసెంబర్ స్టార్ట్ అయింది. 2011 డిసెంబర్లో ఒక మంత్లీ వన్సే లోడింగ్. 2011 డిసెంబర్లో 1 crore రికార్డ్. అండ్ జనవరి 2015లో 10 లక్షలు, 1 crore 10 lakhs. ఓకే, ఇట్స్ ఎ ఫుల్ లోడ్. ఫిబ్రవరిలో 20 లక్షలు, మార్చిలో 30 లక్షలు. అంటే ప్రతి నెలకు 10 లక్షలు పెరుగుతున్నాయి. సరికాదు వీడి మాత్రం ఫుల్ లోడ్ కొడతాడా? ఆ కోటి అయితే తగులుకుంటాను కోటి. వీడేమనుకుంటాడు, వాడేమనుకుంటాడు యాక్చువల్గా ఆ కోడ్ 10 వస్తుంది కానీ ఫుల్ లోడ్. కానీ కోడ్ ప్రతిసారి కోడ్ మాత్రం డూప్లికేట్ అయింది. ఫస్ట్ టైం కోడ్ డూప్లికేట్ అయింది, నెక్స్ట్ కోడ్ 10 డూప్లికేట్ అయింది. అట్లా అయ్యి అట్లా 12 months 16 months జరిగి ఒక్కో మంత్ కోడ్ అనుకున్న అప్రాక్సిమేట్గా 19 crores రికార్డ్స్ అయిందన్నమాట. ఓకేనా? అంతవరకు 18 crores 70 crores వరకు ఉన్నప్పుడు స్పేస్ ఉన్నింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు 19 crores కాలే. వాడు బేస్ ఓన్ క్రియేట్ చేసేది, మాది కాదు ఇష్యూ మీదే అంటే వాళ్ళే చేశారు. స్పేస్ పెంచారు విపరీతంగా, పెంచినప్పుడు దాన్ని పడ్డాము 19 crores రికార్డ్స్ సాల్వ్ చేయాల. ఏమన్నా అంటే, అన్న ఎట్లా ఇది రోజు ఫుల్ లోడే కదా అంటే, ఎప్పుడో వచ్చిన డేటా మళ్ళీ కూడా వస్తుంది. సో నేనేమన్నంటే PSAలో నాకు 16 రిక్వెస్ట్లు ఉన్నాయి, కానీ ఫస్ట్ అన్ని డూప్లికేటే కదా. ఆ 15 రిక్వెస్ట్లు లేపేసి పాతవన్నీ మనకు అవసరం లేదు, తీసేసి కరెంట్ రిక్వెస్ట్ పెడితే ఎంత ఉంటాయి మహా అంటే 1,30 లక్షలు 1,40 లక్షలు వచ్చినాయి. విత్ ఇన్ 1 సెకండ్ వెళ్ళిపోయింది లోడ్. ఏం చేశాను నేను? డేటా తగ్గించిన అంతే. అంటే సెలెక్ట్లో తగ్గిలే, PSAలో అనవసరం డేటాని డిలీట్ చేసాను బస్. నేను అడిగితే మరి ఏదైనా డిలీట్ చేయలేదు మీరు ఏమనంటే,
ఇష్యూ వచ్చినట్టు చూసుకునేది కాదు. దిస్ షుడ్ బి రెగ్యులర్ ప్రాసెస్ ఇన్ బీడబ్ల్యూ ఫర్ యూ, హౌస్ కీపింగ్ యాక్టివిటీస్ వేర్ యూ కీప్ రెగ్యులర్లీ కీప్ క్లీన్ ఆఫ్ పిఎస్సీ అంటే అవును మాకు అట్లా ఒక ప్రాసెస్ ఉందన్న పిఎస్ఎల్ని క్లీన్ చేసేది ఉందన్న అన్నాడు. అయితే చూపి అంటే దాంట్లో అన్ని పిఎస్ఎల్ ఉంది, ఇది ఒక్కట్లేదు అన్నాడు. బట్ డిలీట్ డేటా ఫ్రమ్ పిఎస్ఎల్ అన్ని పిఎస్సీ టేబుల్స్ ఇచ్చినాడు కానీ ఈ టేబుల్ ఒకటి ఇవ్వలే. చూస్తే దాని చేంజ్ ఈయన పేరు మీదే ఉందన్నాడు. అంటే ఈడే ఎప్పుడో పీకినాడు దాన్ని. ఓకేనా, అయితే ఇంక చెప్పొద్దన్నది సాల్వ్ ఎడిట్ చేయను నాకు అవసరం అంటే ఆ పిఎస్ఎల్ డేటా డిలీట్ చేసేసి ఆ ప్రాసెస్లో యాడ్ చేసినాం. ఎందుకు ఇప్పుడు డిలీట్ అయిపోతుంది, ఇంక రేపు రెగ్యులర్గా కూడా పిఎస్ఎల్ డిలీట్ అయిపోతుంది. అర్థమైందా? అంటే చిన్న ఇష్యూ అన్న. అంటే నేను ఇప్పుడు ఎందుకు చెప్పినట్టు నేను చేసిన నేను చెప్పుకోవడం లేదు. రియల్ టైం నువ్వు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఏమంటే కెన్ యూ గివ్ యూ సమ్ కాంప్లెక్స్ సినారో అంటాడు. నేను ఒకటే అండి, సమ్మన్ ఆస్క్ మీ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ సమ్ కాంప్లెక్స్ అంటే నేను అంట కాంప్లెక్స్ అంటే ఏందన్నా అంట. ఎందుకంటే ఎనీథింగ్ ఇఫ్ యూ నో ఇట్ ఈస్ నాట్ కాంప్లెక్స్, ఇఫ్ యూ డోంట్ నో ఇట్ ఈస్ కాంప్లెక్స్. ఎంత టఫ్దైనా కూడా అన్న మనకు తెలిసేది ఈజీ కదన్నా. ఇప్పుడు నేను చెప్పిన అట్లాంటప్పుడు డంప్ వస్తుందని నువ్వేం చేస్తావు ఇప్పటి నుంచి ఆ డంప్ ఇట్లా డంప్ అయిన ప్రసాద్ పిఎస్ఐ ఎక్కువ డేటా డిలీట్ చేస్తాం. కాబట్టి అది ఇప్పుడు నీకు సింపుల్ కదా. ఈ పాయింట్ తెలియకముందు నీకు కాంప్లెక్సే. ఎందుకు నీకు ఎలా సాల్వ్ చేయాలో తెలియదు కాబట్టి. అందుకని ఇంటర్వ్యూలో నాకు కాంప్లెక్స్ సినారో ఏం కాదన్నా. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ గివ్ ఇంట్రెస్టింగ్ సినారో అంట. కాంప్లెక్స్ ఎప్పుడు నాకు ఆన్సర్ తెలియప్పుడు నాకు కాంప్లెక్స్ అన్న, తెలిసినప్పుడు నాకు కాంప్లెక్స్ ఏంటికి అవుతుంది. ఇఫ్ యూ వాంట్ ఐ గివ్ ఇంట్రెస్టింగ్ ఓకే సర్లే అదే చెప్పుకుంటాను. అలాంటప్పుడు ఇట్లాంటి థింగ్స్ వచ్చి యూ కెన్ యూస్ దిస్ కైండ్ ఆఫ్ పాయింట్స్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ కోసం. అంటే చెప్పే విధానంలో కూడా ఉంది. ఊరు మాకు పేజ్ నుంచి రీడ్ చేస్తాడు, డేట్ ఎక్కువ డిలీట్ చేసినట్టు అది ఇవ్వడం చేస్తాడు అంటాడు. అర్థమైందన్న, అది చెప్పే స్టైల్లో కూడా ఉందన్న. ఇప్పుడు నీకు ఎట్లా చెప్పినా నేను ఏదో ఎత్తిపోయిన సిస్టమ్ అన్నట్టు చెప్పినాను లేదా బాస్. అల్టిమేట్ సొల్యూషన్ ఏంది, పిఎస్ఎఫ్ డేట్ డిలీట్ చేస్తాను. నువ్వు వీ హ్యాడ్ వన్ ఇష్యూ వీ సాల్వ్డ్ ఇట్ బై డిలీటింగ్ పిఎస్ అంటే అదేముంది నువ్వేంది ఇవ్వడం చేస్తాడు అన్న అంటాడు. అవును కదా, బాగా స్టోరీ నరేషన్ ఇంపార్టెంట్ ఆడ. అర్థమైందన్న, క్లైమాక్స్ ఓకే క్లైమాక్స్ చెప్తే ఎవరికైనా అయిపోయింది కానీ క్లైమాక్స్ వరకు స్టోరీ నడపాలి కదన్న. వీ వర్ లోడింగ్ మిలియన్స్ ఆఫ్ డేటా అండ్ దెన్ వీ హ్యాడ్ ఎ షార్ట్ డంప్ బికాస్ ఇట్ వాస్ హ్యావింగ్ అరౌండ్ 1900 million records in the PSC table and later we could identify that it was a PSC table, then we could identify that it was a full load. ఆ స్టోరీ ఇంపార్టెంట్, క్లైమాక్స్ కాదు ఇంపార్టెంట్ ఆడ. క్లైమాక్స్ అందరికి తెలుసు, హీరో రోడింగ్ కొడతాడు సరే కానీ అల్టి ఎట్లా కొడతాడు అనేది ఇంపార్టెంట్ పాయింట్. అర్థమైందన్న. సో యూ షుడ్ యూస్ దిస్ పాయింట్ వెన్ దే ఆస్క్ యూ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లైక్ దట్, షార్ట్ డంప్ అలాగే. ఓకేనా బస్ ఫైన్. నాకు ఇప్పుడు నాకు సినార్ అర్థమైందన్న. సో రియల్ టైంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. Instead of reading all the 8 entries from the database table, I used to do, నా కండిషన్ అర్థమైంది కదా, read data from database table only where old sales are in this table. ఇది ఓల్డ్ కదా. వేర్ read data from this table where old sales arc is equal to what? Equal to the sales arcs in my temporary table. which table? Source package. ఏమున్నాయి? ఈ 3 ఉన్నాయి. ఆ 3కే రీడ్ చేయాలి. అంటే ఆరమర్కి 3 ఇచ్చి ఇది నేను మాన్యువల్గా చేస్తాను. అంటే ఆ 3 అన్న ఈ 3 ఇది మాన్యువల్ సేమ్ కోడింగ్లో రాయాలన్నట్టు. అది పాయింట్. అర్థమైందన్న. చూడు ఎంత సింపుల్ చూడు. ఇంగ్లీష్ వరకు మనకు బాగానే ఉంటుంది, అబ్బాయికి వెళ్తేనే కొద్దిగా తేడా వస్తుంది. చూడు స్టార్ట్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ నా ఇంటల్ టేబుల్ స్ట్రక్చర్ అంతా సేమే, ఏమంటే డేటా తగ్గాల. ఓకే, ఇది హైలైట్ అన్నట్టు పాయింట్. ఫర్ ఆల్ ఎంట్రీస్ ఇన్ సోర్స్ అండర్ స్కోర్ ప్యాకేజ్ వేర్ ఈ టేబుల్ ఏందన్నా, వేర్ ఓల్డ్ సేల్స్ ఆర్ ఈక్వల్ టు నా సోర్స్ ప్యాకేజ్లో నా సేల్స్ ఆర్క్ పేరు ఏం పేరు నేను చూసుకుంటా. పైకి పోతే తెలుస్తుంది కాలం పేర్లన్నీ. సేల్స్ ఆర్క్ ఏందన్నా, సోర్స్లో సేల్స్ ఆర్క్ పేరు ఏముందన్న, డేటా సోర్స్లో సేల్స్ ఆర్క్. అంతే అన్న. ఇది చూడు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ద టేబుల్ ఇంటూ టేబుల్ ఐ ట్యాబ్ ఫర్ ఆల్ ఎంట్రీస్ వాట్ ఐ హ్యావ్ ఇన్ వాట్ సోర్స్ ప్యాకేజ్ మ్యాచింగ్ విత్ వేర్ ఆ టేబుల్ డేటాబేస్ టేబుల్ ఓల్డ్ సేల్స్ ఆర్కి ఈక్వల్ టు నా టెంపరీ టేబుల్ కాలం పేరు ఏం పేరు అన్నా, సేల్స్ ఆర్క్ అనే కాలం మ్యాచ్ కావాలి. మ్యాచ్ అయితే ఆ కరస్పాండింగ్ ఎంట్రీసే తీసుకోవచ్చు.
సింపుల్ బస్ అంతే. తేడా కొట్టు. సో అండ్ దిస్ రెఫర్డ్ ఫ్రమ్ విచ్ టేబుల్? ఈ టేబుల్లో ఉన్న సోర్స్ ప్యాక్. ఇక నేను టేబుల్ పేరు పెట్టలేదంటే ఇది డేటాబేస్ టేబుల్. డేటాబేస్ టేబుల్లో OLDR ఈక్వల్ టు నా ఇంటర్ టేబుల్లో ఉన్న సేల్స్ ఆర్ కాలం మ్యాచ్ కావాలంటుంది. మ్యాచ్ అనేవే తీసుకురా అన్నట్టు. సో వెరీ ఇంపార్టెంట్ టు రైట్ దోస్ ఫర్ ఆల్ ఎంట్రీస్ అంటాడు. వెన్ యూ సే యూ రిటర్న్ స్టార్ట్ రొటీన్స్ అంటే మనం ఎట్లా అంటే వ్యూ స్టార్ట్ రొటీన్స్ బై వేర్ ఐ వాజ్ డూయింగ్ లుక్అప్స్ అండ్ ఫిల్లింగ్ డేటా ఇన్ ఇంటర్ టేబుల్ అండ్ దెన్ ఇన్ ద నెక్స్ట్ లెవెల్ ఫీల్డ్ ఐ వాజ్ యూజింగ్ రీడ్ స్టేట్మెంట్ టు రీడ్ ద వాల్యూస్ అంటే వాడు అంటాడు డిడ్ యూ రైట్ ఫర్ ఆల్ ఎంట్రీస్ అంటే అది ఇంపార్టెంట్. రైటింగ్ ఫర్ ఆల్ ఎంట్రీస్ మేక్స్ ఇట్ మోర్ ట్యూన్. ఇంకా నెక్స్ట్ లెవెల్ ట్యూనింగ్ ఇది. ఓకే, మీరు ఎంత నేర్చుకుంటే అంత ఇంకా ఇది సింపుల్ టఫ్? సింపులే ఉందా? అయితే రేపు ఇంకా ఇస్తాను. అల్టిమేట్ బీడబ్ల్యూ అంతా ఇది అన్న. DTP ఇన్ఫోప్యాక్ చూసినావు, అదే పెద్ద కథ ఏం కాదు. ఇది టఫ్. దిస్ వేర్ మేక్స్ డిఫరెన్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అంతే. ఇది రాసింగ్ ఏం లేదు. ఇప్పుడు నేను డేటా డిలీట్ చేస్తాను, ఏమవుతుంది? అండ్ ఇఫ్ లోడ్ అగే సేమ్ డేటా మాత్రం సేమే వస్తుంది. మనదేం పాయింట్ ఆ 8 రికార్డ్స్ రీడ్ చేసే బదులు 3 రీడ్ చేసి ఫాస్ట్గా వస్తుంది అంతే. 3 లోడ్ అయింది. ఇప్పుడు నేను డీబగ్ లేక పోయి చూడాలి అప్పుడు 8 ఫీల్ అవుతుంది, ఇంటర్ టేబుల్కి ఎంత ఫీల్ అవుతుందా అని. ఐ ట్యాబ్లో ఎన్ని ఉన్నాయి? రికార్డ్స్ 0. మామూలుగా సెలెక్ట్ స్టార్ కొట్టింటే 8 రికార్డ్స్ వచ్చింది. ఇప్పుడు ఎన్ని రావాలి? మన టేబుల్ చూద్దాం ఫస్ట్. సోర్స్ ప్యాకేజ్లో ఎన్ని రికార్డ్స్ ఏమేమి ఉన్నాయి? సేల్స్ ఆర్కులు సేల్ సోర్స్ ప్యాకేజ్లో సేల్స్ ఆర్కులు 100, 200, 300 అంటే ఓన్లీ 100, 200, 300కి సంబంధించి రీడ్ చేసుకోవాలి. అది 100 సెక్యూర్ ది స్టేట్మెంట్ 100, 200, 300 సంబంధించి. ఈవెన్ దో మల్టిపుల్ రికార్డ్స్ ఇన్ ద టేబుల్ ఇట్ రీడ్స్ ఓన్లీ కరెస్పాండింగ్ ఎంట్రీస్ విచ్ ఆర్ మ్యాచింగ్ విత్ ది ఎంట్రీస్ ఆఫ్ మై సోర్స్ ప్యాకేజ్ టేబుల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏమంటాడు? సోర్స్ ప్యాకేజ్ లెట్స్ నాకు ఇలా ఉంది 100, 200, 300, 100, 200, 300, 100, 200, 300 అట్లా రిపీట్ అయినాయి. అప్పుడు ఇక్కడ 6 టైమ్స్ వస్తాయా, 3 టైమ్స్ వస్తాయా, 9 టైమ్స్ వస్తాయని అడుగుతాను. ఎన్ని వస్తాయి? 3 ఫర్ ఆల్ ఎంట్రీస్ ఇన్ అంటే ఎన్ని ఉన్న డిస్టింక్ట్ వాల్యూస్కి. ఎందుకంటే డేటాబేస్ టేబుల్ డబుల్ లేదు కదన్నా. నీకు నువ్వు ఇట్లా 100 డేటా చూపించే ఒకటి రికార్డ్ ఇస్తా. 100 3 సార్లు చూపించే 3 ఒకటే ఇస్తా కదా నేను అల్టిమేట్. ఇక్కడ కాదు, ఇక్కడ రిపీట్ కాదు. సోర్స్ ప్యాకేజ్లో ఛాన్స్ ఉంది కదా అందులో డిస్ట్రిక్ట్ వాల్యూస్ తెస్తుంది. డూ యు అండర్స్టాండ్ దిస్? ఇది బాగా ప్రాక్టీస్ చేయండి ఈరోజు.